ఒక 1 మంత్ నుంచి చిరంజీవి గారిని తొక్కేశాడు అనే ఒక రాంగ్ కంటెంట్ని ఇన్స్టాగ్రామ్ నుంచి అదంతా పోస్ట్ చేస్తున్నారు. ఇది నాకు ఇప్పుడు నేను చెప్తున్నా, అవును చిరంజీవి గారు తొక్కేశారు. ఏంటో తెలుసా, ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 అనేది కంటిన్యూ అవ్వటం ఎవరి వల్ల కాదు అని అహంతో మాట్లాడుకుంటారే, వాళ్ళ అహాన్ని తొక్కేశాడు. 30 సంవత్సరాలు కంటిన్యూగా నంబర్ 1గా ఉన్నాడు. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద కలెక్షన్లు బాలీవుడ్లోనే ఉంటాయి, అది టాలీవుడ్లో సాధ్యం కాదని ఊహల్లో బ్రతికారు చూసావా, ఆ ఊహల్ని తొక్కేశాడు. తెలుగు సినిమాకి అలాంటి కలెక్షన్లు రప్పించి చూపించాడు. అలాగే డ్యాన్స్ అంటే నడవటం, హీరోయిన్ చుట్టూ తిరగటం అని అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఒక భ్రమల్లో బతుకుతుంటే ఆ భ్రమల్ని తొక్కేశాడు. డ్యాన్స్ అంటే ఏంటో చూపించాడు, ఇండియన్ సినిమాని ఏలాడు. అలాగే హీరో అంటే డబ్బులు సంపాదించుకుంటారు, దాచుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారని రాంగ్ మైండ్ సెట్తో ఉండే వాళ్ళ మైండ్ సెట్ని తొక్కేశాడు. సహాయ కార్యక్రమాలు చేపట్టాడు, కొన్ని వేల మందికి సహాయం చేశాడు. చాలామంది తండ్రి సక్సెస్ అయితే కొడుకు సక్సెస్ అవ్వడం జరగదు, అది ఎక్కడో రేరుగా జరుగుతుంటాయి అనుకున్న వాళ్ళ ఆలోచనల్ని తొక్కేశాడు. ఈరోజు కొడుకుని తండ్రిని మించిన వాడిగా తయారు చేశాడు. ఇలా ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళ అహాన్ని, వాళ్ళ భ్రమల్ని అవన్నీ తొక్కుకుంటూ అగ్ర శిఖరంలో కూర్చున్న స్టార్, మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ గారి గురించి మీలాంటి వాళ్ళు ట్రోల్ చేస్తే మీరు నవ్వులు పాలవుతారు, కానీ ఆయన సాయంత్రం పూట సరదాగా కట్టుకు తిరిగే లుంగి పంచ అంచు కూడా కదలదు. ఇది రాసుకోండి.